శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. నోట్ చేసుకోండి. నెమ్మదిగా చెప్పనా, స్పీడ్గా చెప్పేస్తున్నారు పాస్టర్ గారు అని అనుకుంటున్నారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి, నోట్ చేసుకోండి. 6వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనంలో 8వ లైన్ నేను చదువుతున్నాను. మీ బైబిల్లో అది 7వ లైన్ రావచ్చు, లేకపోతే అది 8వ లైన్ రావచ్చు. ఎందుకంటే ప్రింట్ కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది. నాది కొంచెం పెద్ద సైజ్ అక్షరాలు కొంచెం పెద్దగా ఉండటం ద్వారా నాకు 8 వచ్చింది. మీది చిన్న ప్రింట్ అయితే మీకు 7వ లైన్ వస్తుంది. ఏదేమైనా నేను చదువుతున్నప్పుడు ఆ పాయింట్ దగ్గర నుంచి అండర్లైన్ చేసుకోండి. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తుల ప్రభువు చెప్పుచున్నాడు. ఎంత మంచి మాట దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు. నేను ఎలాంటి వాడినో చెప్తున్నానంటే మామూలు మనుషుని కాదని చెప్తూ ఎలా చెప్తున్నాడంటే ఆయన సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు తండ్రి లేడు, నాకు తల్లి లేదు, లేకపోతే నేను అనాథగా ఉన్నాను, లేకపోతే నేను సింగిల్ అయిపోయాను, నేను ఒంటరి అయిపోయాను, నాకు ఎవరున్నారు సహాయం? నా బ్రతుకు ఏంటి? బ్రతుకుటం అవసరమా? ఇలాగ బ్రతుకు ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే ఏ ఆధారం లేనప్పుడు ఒక తండ్రి అనేవాడు ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లలకి ఎంతో సంరక్షణ ఉంటుంది. ఏ యొక్క శత్రువు కూడా వారి మీద రాకుండా అది యొక్క కాపుదల ఉంటుంది. సంరక్షకుడుగా తండ్రి అనేవాడు ఉంటే వారిని పెంచుతాడు, వారిని పోషిస్తాడు. చూడండి, తండ్రి అనేవాడు లేకపోతే, తల్లి అనే మనిషి లేకపోతే, భర్త అనేవాడు లేకపోతే, మనము ఎవరిని అయినా సరే ఒక ఆధారమైన ఉన్నటువంటి స్థితిని మనం కోల్పోతే దిక్కులేని స్థితిలో మానసికంగా మనము నలిగిపోతుంటాం. బ్రతకాలనిపించదు, భయం, ఆందోళన మనలో వస్తుంది. బహుశా మీ కుటుంబంలో యజమానుడు లేడు, లేకపోతే నాకు ఒక సంరక్షకుడు లేడు అని మీరు వేదన చెందుతున్నారా? దేవుడు మిమ్మలను, మీ పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. భయపడిన అవసరం లేదు. అందుకనే ఏమంటున్నాడంటే ఆయన మొట్టమొదటిగా మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును. మిమ్మల్ని ఎవరు చేర్చుకోలేకపోతున్నారా? బంధువులు ఉంటారు, చాలా సమయాలు స్నేహితులు ఉంటారు. కొన్ని సమయాల్లో అందరూ ఉండి కూడా అనాథులుగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే మీ కష్టం కొంతమందికి చెప్పలేని పరిస్థితి. కొందరు ఏం చేస్తారంటే వారి కష్టం కన్న తండ్రికి చెప్పలేరు, కన్న తల్లికి. అమ్మో నా కష్టం నా తల్లికి చెబితే వారు ఇంకెంత భయపడిపోతారో. లేదు, నా బాధ నేనే భరిస్తాను, నేనే అని ఆ బాధను ఎక్కువగా భరిస్తూ కుమిలిపోతున్నటువంటి స్థితిలో ఉంటుంటాం. అయితే దేవుడు మీ కష్టాన్ని చూశారు. మనం నమ్మిన దేవుడు కన్నులున్నవాడు, చూస్తాడు. యేసయ్య జీవము గలవాడు, కన్నులున్నవాడు, చూశాడు కనుక మిమ్మును ఆయన చేర్చుకుంటున్నాడు. మన బంధువులు, స్నేహితులు అందరూ వస్తారు. ఏదైనా కార్యం జరిగినా, ఒక పరిస్థితి, ఏదైనా ఒక అకేషన్ అయినా సరే, అందరూ బాగున్నారమ్మా, ఓకే బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. మనం ఏదైనా పెడితే తిని వెళ్తుంటారు, మంచిగా ఉన్నారు కదా అనుకుంటారు. కానీ గుండెలో ఉన్న దుఃఖము, బాధ ఎవరికి చెప్పలేం. కొన్ని సమయాల్లో ఎవరు చేర్చుకుంటారు? ఎవరు చేర్చుకోరు. మనం ఫైనాన్షియల్గా డౌన్ అయిపోతే అసలే చేర్చుకోరు. ఉన్న ఇల్లు అమ్మేసుకుంటే వీరు దరిద్రులు, వీరితో మనం మాట్లాడకూడదు, వీరితో మనం సహవాసం చేస్తే మన మీదకి వచ్చి ఏదైనా సహాయం అడుగుతారేమో అని అందరూ దూరం అయిపోతారు. ఇది లోకం.
ఈ లోకములో ఇలాంటి సాతాను మనసు ఉన్నటువంటి వ్యక్తులు మన కుటుంబాల్లో ఉంటారు. కానీ నీకెవ్వరూ లేరు సహాయం. నా బిడ్డ ఎదుగుతుంది, నా కుమారుడు ఎదుగుతున్నాడు, వీరికి ఏంటి, నేనేం సంపాదించలేకపోయాను, వీరిని మంచి చదువుని చదివించలేకపోతున్నాను, లేకపోతే ఆధారము లేదు అని దుఃఖపడుతూ వేదన చెందుతున్నావేమో. అందుకనే పరమ తండ్రే నిన్ను చేర్చుకుంటున్నాను అన్నాడు. అంటే దేవుడే నిన్ను చేర్చుకుంటున్నాడంటే ఎంత అద్భుతమైన మాట అంటే, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును. ఇంకా తండ్రి ప్లేస్ అంటే ఇంకా టాప్ అనమాట. అది ఒక దైవంతో సమానం. మనం దెబ్బలాడి నాన్న జేబులో డబ్బులు కూడా మనం తీసుకోగలం. కొన్ని సమయాల్లో భర్త జేబులో డబ్బులు తీయలేం, కానీ కొడుకుల జేబులో చేయి పెట్టడానికి కూడా తల్లి ఆలోచిస్తుందేమో. కానీ కోడల దగ్గరికి ఇంక సరే రానది ఎవరు అనుకోండి. కొన్ని సమయాలు కుమార్తె దగ్గర కూడా డబ్బులు అమ్మ తీసుకుందామని, అయ్యో పిల్లకి ఏం అవసరం ఉంటాయని ముట్టుకోలేము. కానీ తండ్రి దగ్గర ఎంత స్వతంత్రం ఉంటుందంటే, నాన్న నాకు కావాలంతే. నాన్నకి ఎలాగ వస్తాయి మనకు అనవసరం. నాన్న దగ్గర ఉంటాయి, మనకేంటంటే నాన్న దగ్గర అన్నీ ఉంటాయి, నాన్నకి బోల్డ్ వస్తాయి. ఆ మనసు ఎలా ఉంటుందంటే, మనం ఒక పిల్లల స్థానంలో మనం ఉంటాం, ఆయన తండ్రి స్థానంలో అని ఉంటాడు. మనకి ఎంత అవసరమో ఒక్కొక్క తండ్రి మనసు ఎట్లా ఉంటుందంటే, నాన్న ఒక 10 రూపీస్ ఉన్నాయంటే, అమ్మ 10 ఏంటి, 100 ఉంచుకు, ఏదైనా అవసరం ఉంటుందేమో. మన ప్రయాణం వెళ్తున్నప్పుడు అసలు తండ్రి ప్రేమ ఎక్కడ దొరకదు. అది తండ్రి స్థానం ఎవరికి అది ఎవరు నిలబడలేరు అక్కడ. ఇంకా గొప్ప విషయం చెప్తాను, మీకు అర్థం చేసుకోండి. ఎవరైనా మన కష్టంలో సహాయం చేస్తే, లేకపోతే ఆకలేస్తే అన్నం పెట్టారనుకోండి, దాహం వేసి నీళ్ళు ఇచ్చారనుకోండి, అమ్మలాగా అన్నం పెట్టావమ్మా, నిజంగా మా అమ్మలాగా అనిపించారు మీరు అని అంటాం. కానీ మీరు మా నాన్నగారిలాగా అనిపించారంటావా, మా నాన్నలాగా సహాయం చేశారంటావా? ఎందుకంటే అమ్మ స్థానం అన్నా ఇస్తామేమో, కానీ తండ్రి స్థానం మనం ఎవరికి ఇవ్వలేం. నోటి మాటతో కూడా మీరు నా తండ్రి లాంటి వాళ్ళని అనలేం మనం. ఎందుకంటే అది నీ జన్మనిచ్చిన నీ తండ్రి యొక్క ప్రత్యేకత. అది ఆ పరమ తండ్రి తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు. పిల్లలకి ఎలా పెళ్ళిళ్ళు చేయాలి, నేను ఎలాగ స్థిరపరచాలి, ఇల్లు ఎలాగ కట్టాలి, నా బ్రతికెలాగా అని అనుకుంటున్నామేమో. సంరక్షకుడే నిన్ను చేర్చుకుంటున్నాడు. ఆయన చేర్చుకున్నాడంటే ఏదేను తోటలో నేను ఉంచుతాడు నిన్ను. నీవు సుఖముగా బ్రతుకు దినములు నీకెడతాడు. భయపడద్దు. ఈ ప్రార్థన శక్తి వాగ్దానం ద్వారా దేవుడు మీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, మిమ్మలను ఆయన చేర్చుకుంటున్నారు, మీ కుమారులను కుమార్తెలను ఆయన చేర్చుకుంటున్నారు. చూడండి ఎంత అద్భుతమైన మాట. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉంటారు. మొత్తం మిమ్మల్ని చేర్చుకుంటున్నాను, నాకే మీరు కొడుకులు కుమార్తెలు అంతే. కుమార్తె పట్ల గొప్ప ప్రేమ ఉంటుంది తండ్రికి. కుమారుడి పట్ల కూడా గొప్ప స్వాస్థ్యం సమకూర్చాలని కుమారుడు గురించి ఆలోచిస్తాడు. కుమార్తెకి సంపద సమకూర్చి ఇవ్వాలనుకుంటాడు. కుమారుడికైతే సంపాదించిన దాంట్లో స్వాస్థ్యమును స్థిరపరుస్తాడు. ఈ 2 ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఎవరు చేర్చుకోలేదు, మిమ్మల్ని పలకరించలేదు, అకేషన్కి పిలవలేదని ఎందుకు ఏడుస్తూ ఉన్నారు, ఎందుకు బాధపడుతున్నావు? దేవుడు నిన్ను తలగా నిలబెడుతున్నాడు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. జీవము గల దేవుని సన్నిధానంలో గతించిన ఆరాధన నుండి క్రిస్మస్ ఆరాధన వరకు దేవుడు మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మనల్ని అందరినీ బ్రతికింపచేశాడు. గొప్ప భాగ్యం ఏంటంటే, మనం ఈ రోజు వరకు బ్రతుకున్నామంటే ఇది దైవ సహాయం. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు చూడలేక అనేక మంది ప్రజలు నశించి, కానీ మనం బ్రతుకున్నాము అంటే, పిల్లలతో ఇలా కుటుంబాలతో ఉన్నామంటే ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప అద్భుతమైనటువంటి సహాయముగా కనబడుతూ ఉంది. ప్రియులరా, మన ప్రార్థన శక్తిలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయటం మొదలుపెట్టారు. గర్భఫలాలు లేని వారికి ప్రత్యేకంగా గర్భఫలాలు అనే ఆశీర్వాదంతో ప్రజల్లోకి సువార్తను దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడు. ఇంతవరకు ప్రార్థన చేసిన రీతిగా 6570 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. అందరూ కూడా గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఆదివారం అయితే మరి పూణేలో కూడా అద్భుతాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. మన ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా
మన తెలంగాణలోనే కాకుండా మరి ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా అద్భుతముగా సోకుతూ ఉంది. దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరం ఇతర రాష్ట్రాల్లో కూడా మనం క్రిస్మస్ను ప్రారంభించబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే హుబ్లీ నుంచి చాలామంది వచ్చారు. వారందరిని అడిగాను, మీకు ఏం కావాలన్నాను. వారు అడిగిన అన్నిటికీ యేసు నామములో దీవెన ప్రకటించాను. వాళ్ళందరూ దీవించబడ్డారు, వాళ్ళందరికీ బిడ్డలు కలిగారు. మరలా ఒరిస్సా నుండి వచ్చారు, మీకేం కావాలన్నాను, బిడ్డలు కావాలన్నారు. వారి గురించి కూడా తైలాభిషేక ప్రార్థన చేసి దీవెన ప్రకటిస్తే వారు కూడా బిడ్డను ఎత్తుకొచ్చారు. ఇప్పుడు పూణే నుంచి వచ్చారు, మొన్న ముంబై నుంచి వచ్చారు. ఇందులో కొన్ని సాక్ష్యాలు చూద్దాం. అలాగే ఫస్ట్ మనం పూణేలో భార్య భర్తలు ఇద్దరు గర్భఫలం లేక చక్కగా చదువుకున్నారు, మంచి జాబ్ చేస్తున్నారు, పిల్లలు లేరని ఎంతో దుఃఖంతో వేదనతో ఉన్నారు. డాక్టర్ ఏమన్నాడంటే మీకు ఇంక పిల్లలు పుట్టే అవకాశం లేదు అని కొంతకాలం మెడిసిన్ వాడించాడు. తర్వాత ఐవీఎఫ్ చేయించుకోవాలన్నారు. చాలా ధనము కట్టారు, డబ్బు కట్టి ఐవీఎఫ్ చేయించుకున్నారు. ఐవీఎఫ్ చేయించుకున్నా కూడా పిల్లలు పుట్టలేదు. అప్పుడు వాళ్ళు చాలా బాధలో దుఃఖంలో ఉండగా మన ప్రార్థనా శక్తి దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆ యూట్యూబ్ ఛానల్లో ప్రార్థనా శక్తిని చూశారు. ఏంటిది, ఏ సాక్ష్యాలు చూసినా పిల్లలే కనబడుతున్నారు అని చెప్పి మనం ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, ప్రార్థనా శక్తికి వెళ్దాం, మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం అని చెప్పి పూణే నుండి బయలుదేరి వారు సికింద్రాబాద్ మన ఆరాధనకు వచ్చారు. సికింద్రాబాద్లో వైస్రాయ్ గార్డెన్ అని ఉంటుంది. వైస్రాయ్ గార్డెన్లో ప్రతి ఆదివారం నేను అక్కడ ఉంటాను. అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. ఆరాధనకు వచ్చినప్పుడు నేను ఏం చెప్పానంటే, మీకు ఏం కావాలన్నాను. మాకు పిల్లలు కావాలి, గర్భఫలం కొరకు వచ్చాం పాస్టర్ గారు అంటే, నేనేమన్నానంటే మీరు 7 తైలాభిషేకాలకు రండి. ఎన్ని? 7 తైలాభిషేకాలకు రండి. దేవుడు ఒక అద్భుతం జరిగిస్తాడంటే వారు విశ్వాసంతో 7 తైలాభిషేక ఆరాధనకు సికింద్రాబాద్ రావడానికి ప్లాన్ చేసుకున్నారు. 4 ఆరాధనలో పాలు పొందేసరికి పరలోకము నుండి దేవుడు ద్వారాన్ని తెరిచాడు. వారికి గర్భం వచ్చేసింది. ఆమెకి దేవుడిచ్చిన గర్భంతో ఆమె ఎంతో సంతోషపడింది. బిడ్డను ఎత్తుకుని మొన్న అన్నప్రసరం చేయడానికి సికింద్రాబాద్ తీసుకొచ్చారు. గతించిన ఆదివారం మన సికింద్రాబాద్ వచ్చి బిడ్డను ఎత్తుకుని మరి నా చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకుని దీవెనలు తీసుకుని వారు సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యం విందాం, చూడండి. ఇప్పుడు ఒక చిన్న సాక్ష్యాన్ని చూద్దాం. జాయిసీ అలాగే మిస్త్రా ఈ యొక్క భార్య భర్తలు పూణే నుంచి వచ్చారు. వారు అక్కడుండి కూడా దేవుని వాక్యాన్ని వింటూ వారు బిడ్డల్లో లేకపోతే గర్భఫలం కొరకు దేవుడిని ఆధారపడి ఈ అభిషేక ప్రార్థనలో పాలు పొందటం, ఆ ఆశీర్వాదం ఎలా వచ్చిందో వారు తన టెస్ట్ మనీని తెలియపరుస్తారు. Praise the Lord. We have come here from Pune. From last 7 years we are married, but twice after natural conception also we were not able to carry the pregnancy. And after 3-4 years of gap, we decided to do IVF. In IVF also everything got failed. The science failed, but the miracle of God did not fail anywhere. We came here from Pune after someone told us to visit pastor. We came for 4 times. In one of those 4 times, pastor said, come here for 7 times and everything that you have wished will be done for sure. The miracle of God will work. And in 4th time, my wife, she got pregnant, and we thank pastor also for the wonderful care that he has been doing here. Thank you, pastor. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు ఆయన. ఐవీఎఫ్ కూడా అది విజయం కాలేదు. 7 తైలాభిషేకాల ఆరాధనకి రావాలనుకున్నారు. దేవుడు వారిని తోడుకుని 4 సమయాల్లో వచ్చినప్పుడు కృప చూపించటం, అద్భుతం చేయటం. ఈరోజు ఈ బుడ్డితో, ఈ బుడంకాయతోటి ఇలా నిలబడటం ఇది దేవుని కృప. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ అందరికి అర్థమైంది కదా? అర్థమైందా?
నా పేరు మిస్త్రా అని చెప్పాడు ఆయన చెప్పిన సాక్ష్యంలో పాస్టర్ గారు చెప్పాడు 7 సార్లు రమ్మని. మేము కంటిన్యూ వస్తున్నాం. 4 సమయాలు వచ్చేటప్పటికి నా భార్య గర్భం ధరించింది. మేము IVF చేయించుకున్నాం, కానీ అది సైన్స్ వల్ల ఏం జరగలేదు, దేవుని మహిమ ద్వారా జరిగింది అని చెప్పాడు ఆయన. ఆమేన్. సైన్స్ వల్ల జరగనిది దైవం వల్ల జరుగుతుంది. హల్లెలూయా. సైన్స్ ఏం చెప్తుందంటే, సైన్స్ ప్రకారం డాక్టర్లు సైన్స్ చదివి వారు స్కాన్ చేసినప్పుడు నీలో కణాలు లేవు, నీకు పిల్లలు పుట్టరు, నీ గర్భసంచిలో ఈ ప్రాబ్లం ఉంది, బుడగలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, ఇసుక ఉంది, పెంట ఉంది, చెత్త ఉందని చెప్తారు వీళ్ళందరూ. వాళ్ళు నిజంగా అక్కడ ఏముంది అది చెప్తారు. నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఏదైనా పిల్లలు పుట్టే వాళ్ళని పట్టుకొచ్చి అందులో పెట్టాలి, ఎన్ని చెప్తుంటారు. అయినా జరగదు. అది సైన్స్ ఎంతో గొప్పది యాక్చువల్గా, కానీ సైన్స్ కంటే గొప్పది దేవుని శక్తి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వారు పూణే వెళ్ళారు, వారికి అనేక మందికి చెప్పడం మొదలుపెట్టారు. మరొక స్టేట్ నుండి చూడండి, బెంగళూరు నుండి చూడండి, 7 సంవత్సరాలకు దేవుడు గర్భఫలం ఇస్తే వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. కర్ణాటక నుండి. ఇది మామూలు ప్రార్థన కాదు, ఇది మోకాళ్ళ ప్రార్థన దేవుని సముఖానికి వెళ్తూ ఉంది. హల్లెలూయా. చూడండి, ఆ సాక్ష్యం కూడా ఏనండి, బెంగళూరు నుంచి. స్తోత్రం కలుగును గాక. నా పేరు సుకన్య, నేను బెంగళూరు నుంచి వచ్చినాను. నాకు ఈ వివాహం జరిగి 7 సంవత్సరాలు అయింది. గర్భఫలం లేకుండా ఎంతగానో బాధపడుతున్నాను. ఎన్నో హాస్పిటల్కి తిరిగినాను, ఎన్నో మందులు, మాత్రలు, ఇంజెక్షన్లు, ఎంతో డబ్బు లక్షల కొద్ది నేను ఖర్చు చేసినాను. ఏమీ నాకు పని చేయలేదు. మా మమ్మీ ఎవ్రీ మంత్ ఇక్కడికి వస్తుంది, నువ్వు అక్కడికి రా, నీకు అద్భుతం జరుగుతుంది అని చెప్పినారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మే మంత్లో మేము ప్రార్థన శక్తి తైలాభిషేకానికి వచ్చినాము. మేము పాస్టర్ కాడ నేను ఫాస్టింగ్ ఉండి నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నేను ఎన్నో ప్రయత్నాలు చేసినాను, ఇది ఆఖరిసారి, ఈరోజు నువ్వు నన్ను ముట్టాలా, నేను నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా నేను సాక్ష్యం ఇక్కడ చెప్పాలని నేను ప్రార్థన చేసుకున్నాను. అదేవిధంగా నేను పాస్టర్ గారి కాడికి వచ్చి నేను ప్రార్థన చేయించుకునేటప్పుడు నేను తల ఉంచుకునే ప్రార్థన చేయించుకుంటాను. పాస్టర్ గారు ఇట్ట తల ఎత్తి, అమ్మా నువ్వు ఈసారి నెక్స్ట్ ఇయర్ వచ్చి నువ్వు బిడ్డతోటే వస్తావని చెప్పినారు. నాకు ఎంతగానో సంతోషమైంది. నాకు అప్పుడే గర్భఫలం ఇచ్చేసినాడు దేవుడు, బిడ్డని నాకు ఇచ్చేసినాడు అనే నమ్మకము నాలో కలిగింది. నెక్స్ట్ జూలై కల్లా నేను గర్భం ధరించినాను. నాకు దేవుడు ట్విన్స్ బిడ్డని ఆరోగ్యవంతంగా నాకు 2 బాబుల్ని ఇచ్చినందుకు దేవుడికి కోటాది కోటి పాస్టర్ గారికి నా హృదయ వందనాలు. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఫస్ట్ పాప పేరు సామ్యుయల్ అనుకున్నాము. చిన్న పాపడి పేరు ఆషేరు అని పాస్టర్ గారు పెట్టినారు. నామకరణం చేసిన పాస్టర్ గారికి వందనాలు. క్రిస్మస్ బహుమానంగా పిల్లల కోసం వచ్చిన వాళ్ళరా బుడంకాయలు తయారవుతారు మళ్ళీ మీ దగ్గర నుంచి. మళ్ళీ మీ సాక్ష్యం నేను బెంగళూరులో చెప్తాను, ఓకేనా? అక్కడ చెప్పినప్పుడు అక్కడ చెప్పుకుందాం. మన సాక్ష్యాలన్నీ వినేటప్పటికి ప్రపంచం అంతా వచ్చేస్తుంది. ఇది గ్యామనింగ్ చేయటానికి ఏమి లేదు ఇక్కడ, ఇది ప్రార్థన. ఆమెన్. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవ. జీవం గల దేవుని సన్నిధానంలో ఏలూరులో రీఆపరేషన్ చేయించుకున్నారు. ఫస్ట్ బాబు పుట్టి చనిపోయాడు అనమాట. చనిపోయిన తర్వాత ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళు ప్రార్థనకు వచ్చారు. మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలి పాస్టర్ గారు, మాకు బిడ్డలు కావాలి, మీరు ప్రార్థన చేస్తే మళ్ళీ అనుకున్నట్టు జరుగుతున్నాయి కదంటే చేయించుకోమంటే చేయించుకున్నారు. చేయించుకున్నాక అద్భుతం ఏంటంటే, ముందు చనిపోయిన బాబు ఎలాగున్నాడో అదే రూపురేఖలతో దేవుడు సేమ్ మళ్ళీ ఇచ్చేసాడు. ఈ సాక్ష్యం ఏందా చూడండి, తీసుకొచ్చారు వీరు ఎలాగ సాక్ష్యం ఇచ్చారో. ఫస్ట్ నాకు బాబు, తర్వాత పాప. ఆపరేషన్ అయిపోయింది, పిల్లలు పట్టుకుండగా కూడా నేను చేంజ్ చేసుకున్నాను, బాబు పాప ఉన్నారని. పాపకి 4 నెలలప్పుడు బాబు చనిపోయాడు. బాబు చనిపోయినాక పాప ఒకటే అయిపోయిందని నేను మళ్ళీ రీఆపరేషన్ చేయించుకున్నాను. చేయించుకున్నప్పుడు 1 సంవత్సరం అయింది, అయినాక గర్భం రావట్లేదు. 2023 జూన్ నెలలో నేను ఇక్కడ ఎస్ఐకే గారి దగ్గరికి వచ్చాను, ప్రార్థన చేయించుకున్నాను.
ఇసాకయ్య గారు ప్రార్థిస్తున్నప్పుడు నాయనా నాకు మగబిడ్డ కావాలనుకున్నాను. దేవుడు నాకు ఆ నెలలోనే కన్ఫర్మ్ అయిపోయింది, బేబీ బాగుండాలి, నాకు మగబిడ్డే కావాలి. నేను ఏ బిడ్డనైతే కోల్పోయానో అదే బిడ్డ కావాలని నేను అనుకున్నాను. దేవుడు నేను ఏ బిడ్డనైతే కోల్పోయానో అదే బిడ్డను నాకు ఇచ్చాడు. యేసయ్యకి నా వందనాలు, ఇసాకయ్య గారికి నా వందనాలు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. నమ్మదగినవాడు ఏ దేవుడైనా అందరు చెప్పాలి. ఈ కన్యమరి గర్భాన పుట్టినవాడు నమ్మదగినవాడు. ఆమేన్. ఆయన పుట్టుకే చాలా స్పెషల్, సైన్స్కి విరుద్ధం ఆయన పుట్టింది. ఓకే, మరి ఆయన చేసే కార్యాలన్నీ కూడా సైన్స్కి విరుద్ధంగానే జరుగుతాయి. ఎక్కడ ఏం జరగదంటే అక్కడ జరుగుతుంది. ఆడి పని అయిపోయిందంటే ఆడిని లేవనెత్తుతాడు. జీరో అయినోడిని హీరో చేస్తాడు. ఎందుకంటే ఈయన సైన్స్ కాదు, ఈయన సైన్స్ని కలగజేసిన దైవ కుమారుడు. మరొక సాక్ష్యం చూపిస్తున్నాను చూడండి. 19 సంవత్సరాల వరకు పిల్లలు లేరు వాళ్ళకి. ఎన్ని సంవత్సరాలు? 19 సంవత్సరాలు. మన ఒంగోలు తీసుకొచ్చారు. 19 సంవత్సరాలు పిల్లలు లేకపోతే ఏడుస్తూ వచ్చింది. ఎవరో చెప్పారు ప్రార్థన శక్తికి వెళ్తే దేవుడు బిడ్డలను ఇస్తున్నాడంటే. ప్రార్థన చేసి దీవించి పంపిస్తే దేవుడు ఆమెకి అద్భుతమైనటువంటి గర్భఫలం ఇచ్చాడు. 19 సంవత్సరాలు పిల్లలు లేరు, ప్రార్థన చేశాం. చేసిన సంవత్సరాన్ని దేవుడు ఆశీర్వదించి 20వ సంవత్సరం బిడ్డను ఎత్తుకొచ్చి తైలాభిషేకానికి వచ్చినప్పుడు నా చేతిలో పెట్టింది. చూడండి, పైకి ఎత్తాను చూడండి ఆ బిడ్డని. చూడండి ఏం చెప్పిందో తల్లి. ఆ సాక్షి విందాం. ఇది యేసు క్రీస్తు గొప్ప దేవుడు అని చెప్పడానికి. 19వ సంవత్సరంలో కడుపులో పడింది. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు 20 వచ్చింది పెళ్ళయ్యి. పిల్లల కోసమే వచ్చాను. 12 సార్లు IUI అయింది, అయినా కూడా నాకేం లేదు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎలాంటి మెడిసిన్ వాడుకున్నా, మందులు వాడుకున్నా నాకు ఈ పాప. వాసరమ్మ వల్లాయిపాలెం నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమై 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయినా తను గర్భఫలం పొందుకోలేదు. 12 సార్లు IUI ట్రీట్మెంట్ కూడా చేయించుకోవడం జరిగింది, అయినా కూడా ఎటువంటి ఫలితం లేనప్పుడు వారు ఊరి నుంచి కొంతమంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నారని చూసి వీరు కూడా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వారు దైవజనులతో ప్రార్థన చేయించుకుని ఫలము తీసుకొని వెళ్ళిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ ఏమీ లేకుండా, ఏ మందులు వాడకుండానే దేవుడు తనకి గర్భాన్ని తెరిచారండి. 20 సంవత్సరాలు అంటే వివాహం జరిగిన 19వ సంవత్సరంలో తన గర్భం ధరించింది. 20 సంవత్సరాలకి వారికి కుమార్తె పుట్టింది. వివాహం జరిగిన 20 సంవత్సరాలకి దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చాడు, చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను. IUI ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా జరగని కార్యం దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు ఆయన జరిగిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. హల్లెలూయా. ఇవన్నీ చూడటం వల్ల, వినటం వల్ల ఏమవుతుందంటే మీకు విశ్వాసము కలుగుతుంది. ఆమేన్. మీకు ఎప్పుడైతే విశ్వాసము దేవుని ఎందుకు కలుగుతుందో ఆటోమేటిక్గా దైవ కార్యం మీరు పొందుకుంటారనమాట. వినటం వలన విశ్వాసము కలుగును. మంచిది ప్రియులరా. క్రిస్మస్కి అందరూ కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. అందరూ రంగురంగుల వస్త్రాలు కట్టుకున్నారు, ఇంట్లో అన్నీ చేసుకున్నారని అనుకుంటున్నాను నేను. ప్రియులరా, ఈ పండుగ ఎలాంటి పండుగ అంటే ప్రపంచంలోనే ఒకే ఒక పండుగ ప్రపంచం అంతా జరుగుతుంది. ఏ పండుగ? మిగిలిన పండుగలన్నీ కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిపోతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మన పండుగలు ఉంటాయి కొన్ని ఇక్కడిక్కడ ఉంటాయి, కొన్ని రాష్ట్రం దాటుతాయి, కొన్ని జిల్లా దాటుతాయి, కొన్ని భారతదేశం అంతా ఉంటాయి. కానీ భారతదేశం దాటి వెళ్ళే పండుగలు లేవు. ఇంకా ఇతర దేశాల్లో పండుగలు ఉంటాయి, ఆ దేశం దాటి యువతలకు రాదు. కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలు చేసే ఒకే ఒక బలమైన పండుగ క్రీస్తు ఆరాధన. ఆమెన్. క్రిస్మస్ అనగా క్రీస్తుని పూజించుట. క్రీస్తుని పూజించిన దేశాలే ధనవంతులుగా మారిపోయారు. ఆమెన్. ఎలా మారిపోయారండి? యేసుని వెంబడించిన వాడు ఎవడైనా గొప్పవాడు అవుతాడంతే. యేసుని వెంబడించిన వానికి జరిగే గొప్ప మేలు ఏంటంటే పాపము నుండి విడుదల పరచబడతాడు, శాపము నుండి విడుదల పరచబడతాడు, ఐశ్వర్యవంతులుగానే ఉంటారు, పాలకులుగా ఉంటారు. ప్రియులరా, ఇది చాలా కాస్ట్లీ పండుగ. ఇది ఏ పండుగ? ఇది పండుగల్లోనే చాలా కాస్ట్లీ పండుగ.
మామూలు పండుగ కాదు ఇది. ఉన్నదే ఒక పండుగ, ఉన్నవాడే ఒక దేవుడు, ఏకైక దేవుడు, దైవ కుమారుడు, పరిశుద్ధుడు యేసుక్రీస్తు. ఆమేన్. ఆ యేసుక్రీస్తు మా ఇంటికి వచ్చాకనే మా కుటుంబం మారింది. మా కుటుంబం ఎంతో పాడైపోయింది. మా పితరులు మొత్తం నాశనం అయిపోయారు. ఏ రోజు యేసు మా ఇంట్లో అడుగు పెట్టాడో దినము అభివృద్ధి మహారాజులుగా దేవుడు చేశాడు. యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును కొత్తవాయెను. ఆమేన్. అందరూ లేచి నిలబెడదాం. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి ఒక శుభవార్తతో మనం ప్రయాణం చేద్దాం. ఇంతవరకు దుష్టుడు పాలించాడేమో, ఇంతవరకు గొడ్డితనం నీ ఇంట్లో ఏలుబడి చేసిందేమో, ఇంతవరకు సాతానుడు ఏలుబడి చేసాడేమో. నువ్వు వ్యాపారములో, నీ పదవులలో, నీ ఉద్యోగములలో సమస్తములో కీడు నీ మీద ఏలుబడి చేసిందేమో. ఈరోజు ఈ ప్రార్థనా శక్తి తైలాభిషేకం ఆరాధన ద్వారా నీ మీద ఏలుబడి చేసిన హేరోదు చచ్చిపోయాడు. ఆమేన్. వాడు అనుచరులు చనిపోయారు. అది శాశ్వతంగా కొట్టివేయబడింది. నీ ఇంటి మీద మంత్రించిన మంత్రాలు కానీ తంత్రాలు కానీ ఏది నీ మీద పనికిరాదు. అందరూ కూడా లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, యేసయ్యా నీకు చోటు ఇస్తున్నాను, నా గుండెలో నువ్వు ఉండాలయ్యా, నా గుండెలో నువ్వు లేక దుష్టుడు ఉన్నాడు, దుష్టుడు వల్ల రోజు ఏడుస్తూనే ఉన్నాను, నీకు చోటు ఇస్తానయ్యా, నా హృదయంలోకి రండి బాబు, నా పాపాలు క్షమించండి. నీకు విరోధంగా మాట్లాడానేమో, నీకు విరోధంగా బూతులు మాట్లాడానేమో, నీకు విరోధంగా యుద్ధాలు చేశానేమో, నీకు విరోధంగా పాపం చేశానేమో, చెడును అడక నడిచానేమో. పరిశుద్ధుడు కదా బాబు, నువ్వు కన్యమరి గర్భాన్ని జన్మించిన వాడు కదా. నా వృధా ప్రయాసం అయిపోయింది ఇంతకాలము. నేను వేషధారిగా ఉన్నానేమో, నేను క్రైస్తవుడిగా ఉండి కూడా క్రీస్తు అనే నిన్ను కలిగి లేను. అందుకే ఇంత దరిద్రం వచ్చింది నాకు. ఈ క్షణము నుండి నిన్ను కలిగి జీవిస్తాను, నీ మార్గములో ప్రయాణం చేస్తానయ్యా.